స్థలం మాకు దాతగా ఇచ్చారు. ఆ స్థలంలో కూర్చుని మేము ఎవరికి ఇబ్బంది లేకుండా మేము నినాదాలు పలుకుతూ ఎవరు ఏ దౌర్జన్యం లేకుండా మేము ప్రశాంతంగా చేసుకుంటున్నాం. మా నాయకత్వం ముందు పెట్టుకుని మేము చేసుకునే ధర్నాను మేము మరి ఎమ్మెల్యే గారు మా దగ్గరకు వచ్చారు. వచ్చినప్పటికీ ఏ సమస్య మీదని చెప్పేసి అన్నారు. మా సమస్యలన్నీ కూడా మా డిమాండ్స్ అన్నీ కూడా మరి లిఖితపూర్వకంగా రాసి సార్కి ఇచ్చాము. ఇచ్చినప్పటికీ నేను అంతా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానమ్మా, మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేటట్టు నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. అందుకని మేమందరం కూడా సహృదయంతో అందరూ కూడా చాలా సంతోషపడ్డాం. మా ఎమ్మెల్యే సార్ గారు మా దగ్గరకు వచ్చారు. మేము ఓట్లేసి గెలిపించుకున్న సారు మాకు అండగా ఉన్నారు, మాకు ఇబ్బంది లేదు అని ఎంతో ధైర్యంతో సంతోషంతో ఉన్నప్పుడు మరుసటి రోజు కల్లా మా సాయంత్రానికల్లా టెంటలు పీకేస్తున్నారు అని చెప్పేసి మా నాయకత్వం తెలియజేస్తున్నారు. చాలా ఆవేదన చెందాం. టెంట పీకటం కాదు, మా అంగన్వాడీ ఆత్మ గుండెల మీద అది చాలా బాధాకరమైన విషయం. చాలా బాధతో మేము టెంటలు తీసేయటం ఏంటని అంతా కూడా ఆందోళన చెంది ఉన్నాం. ఆ టెంటలు తీసేయమని మరి ఎస్ఐ గారు ఆ స్థలం ఇచ్చిన ఆయన తీసుకెళ్లి ఒక అరగంట సేపు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారని తెలిసింది. చాలా బాధాకరమైన విషయం. మా అందరి కోసం ఆయన ముందుకు వచ్చి ఒక దాతగా మాకు స్థలం విరాళంగా ఇస్తే మేము సమ్మె చేసుకుంటున్నప్పటికి కూడా ఆయన తీసుకెళ్లి మా గురించి ఆయన అరగంట పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడితే ఎంత బాధాకర విషయం అండి. ఎవరికన్నా చెప్పుకుందామన్నా సిగ్గు చేటు. మేము మాకు నిలువ నీడ లేక ఎండలో మలమల మాడుకుంటూ మా నిరసనను సెంటర్ వరకు కొనసాగిస్తూ సెంటర్కి వచ్చి అందరూ ఆవేదనతో మలమల మాడుకుంటూ భోజనాలు కూడా నేలపై నడి రోడ్డులో ఎండలో ఆడ కూతుళ్ళు అక్క చెల్లెమ్మలు అందరం కూడా ఎండలో పడి భోజనం చేసి ఉన్నాము. అదంతా కూడా మరి మేము ఆవేదన ఆ ఎమ్మెల్యే గారికి చెప్పుకున్నామని వెళ్తే ఆయన లేరు, సార్ తిరుపతి వెళ్ళారు అన్నారు. మరి అందుకని మేము చాలా వేదన చెందాం. మాకు స్థలం ఎక్కడైనా ఇప్పటికైనా స్థలం చూపించమంటే ఎక్కడ స్థలం మాకు లేదంటున్నారు. మేము హక్కు పోరాటానికి చరిత్రలోనే హక్కుల పోరాటం సాధించుకునేది ఉంది. మాకు లేదా, మేము పోరాట హక్కు మాకు లేదా, మేము పోరాడే హక్కును కోల్పోయామని ఇప్పుడు విన్నవించుకుంటున్నాం. మేము ఏదైనా సరే పోరాడి సాధించుకోబట్టి మేము 500 జీతం నుండి 11,500 వరకు వచ్చి ఉన్నాం. మేము 26,000 కనీస వేతనం అడుగుతున్నాం. 26,000 కనీస వేతనం ఇచ్చేంత వరకు మా పోరాటం ఆగదు. మా జగనన్నను మేము గెలిపించుకున్నాం. అంగన్వాడీ సత్తాతోనే మేము గెలిపించుకున్నాం. మా 1,08,000 ఓట్లే కాదు, మా కుటుంబాల ఓట్లన్నీ ఒక్కొక్క కుటుంబంలో 6 ఓట్లు ఉన్నాయి. మేము లక్షదారులందరూ కూడా మేము చెప్పినట్టే వింటారు. ఆ ఓట్లు కూడా మావే. జగనన్న ఒక్కసారి మా గోడు ఆలకించి అక్కా చెల్లెమ్మలు నిన్ను తెచ్చుకున్నా మేమందరం కూడా కలిసి కట్టుగా ఏకధీటుగా అన్ని సీట్లు సాధించామంటే అక్కా చెల్లెమ్మలే, ఈ అంగన్వాడీ అక్కా చెల్లెమ్మలే మర్చిపోవద్దు. జగనన్న ఒక్కసారి మా వైపు చూసి కనికరం చూపి జాలి చూపి అంగన్వాడీ పిల్లలను కూడా దృష్టిలో పెట్టుకొని జగనన్న సచివాలయం సిబ్బందికి ఇచ్చారు. అక్కడ సవ్యంగా జరుగుతుందని మీకు వార్తలు వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ జరిగేది ఒకటి, మీకు తెలిసేది ఒకటి. జగనన్న ఒక్కసారి చూడండి, అంగన్వాడీ సెంటర్లకు వచ్చి ఎలా వెలవెలబోతున్నాయో. అంగన్వాడీ సెంటర్లో పిల్లలు లేక సచివాలయం సిబ్బంది వర్క్ చేసుకుంటున్నారు అక్కడ కూర్చుని. జగనన్న ఇప్పటికైనా మేల్కొని మా గోడు విని నువ్వు తెలంగాణ కంటే అదనంగా నేను ముందుంటానమ్మా అని చెప్పేసి చెప్పబట్టే నిన్ను కోరుకున్నామన్నా. మేము అందరం కూడా మా నాయకత్వం అంతా కూడా పిలిపించి ఈసారి చూద్దాం అని చెప్పబట్టే రాష్ట్రం నుంచి కూడా అందరికి ఆ పిలుపు వచ్చింది. జగనన్న ఆ పిలుపు మేరకు మేమందరం కూడా ముందుకొచ్చి నేను గెలిపించుకోవడం జరిగిందన్న. ఒక్కసారి మనశ్శాంతులను ఆలోచించి మాకు తీపి కబురు చెప్తామని ఒక కంఠంతో ఆ తీపి కబురు వచ్చేంత వరకు కూడా మా సమస్య ఇంకా ఎంతకైనా పోరాటం సాగిస్తాం సిద్ధంగా ఉన్నాం. జగనన్న ప్రాణాలు బలి త్యాగమైన పెట్టి మా పోరాటాన్ని మా హక్కుని కాపాడుకుంటూ మేము సాధించడానికి రోడ్డుపై ఈ ఎండలో ఉండి మా గోడు వెలిపించుకుంటున్నాం. జగనన్న ఇదే మా ఆఖరి పోరాటం కాదు, ఇంకా ఎక్కువ కొనసాగుతుందో ఇదే విరమించుకుంటాము. మీ కబుర్లను బట్టే మేము వేసి చేస్తాం. జగనన్న ఆగదు ఈ పోరాటం. పీపుల్స్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.